రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఆదేశించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని, రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. దళారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్న వైనాన్ని పార్లమెంటులో చర్చించాలన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంపై మాట్లాడాలన్నారు. ఈ క్రాప్ అమలు చేయకపోవడాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలని ఆదేశించారు వైఎస్ జగన్. 18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంట్లో నిలదీయాలన్నారు. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలా ఒత్తిడి తేవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై చర్చించాలని సూచించారు. ఏపీకి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలని, ఏపీ హక్కుల కోసం గట్టిగా గలమెత్తాలని ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్.